శ్రావణ మాసంలో వచ్చే ప్రత్యేకమైన వరలక్ష్మీదేవి వ్రతము. అమ్మవారికి అలంకరణ, కలశానికి అలంకరణ. గాజులు కలశానికి వేయాలి. పూలతో అలంకరణ చేయాలి. కలశ పూజ చేసుకొని స్వామికి నమస్కారం చేసుకోవాలి. డబ్బులతో మాల అమ్మవారికి. గంధం పొట్లు పెట్టి కుంకుమ పెట్టేసి తర్వాత అమ్మవారి పటానికి పూలు అలంకరించాలి. మాల కట్టిన పూలు ఏ పూలైనా పర్వాలేదు, అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి నా దగ్గర గన్నేరు మాల, తులసి మాల ఉన్నాయి కాబట్టి నేను అమ్మవారికి తులసి మాల, గన్నేరు మాల సమర్పించాను. మందార పూలతో అలంకరణ చేసుకున్నాను. అమ్మవారికి ఎర్రని పూలు అన్నా, ఎర్రని వస్త్రాలన్నా ఎంతో ఇష్టం. మాకు పల్లెటూరులో మందార పూలే ఎక్కువ శాతము దొరుకుతాయి. గన్నేరు పూలు కూడా ఎక్కువ శాతం మాకు ఇళ్లలో దొరుకుతాయి. పూలలో నుంచి వచ్చే సువాసన అమ్మకు ఎంతో ఇష్టం. అమ్మవారిని పూలతో ఎంతో నిండుగా అలంకరించుకున్నాను. అమ్మవారి ఎంతో ముద్దుగా ఉంది కదా, పూలతో కళ్ళ విందుగా ఉంది అమ్మవారు. మనకి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, అమ్మవారి పూజలు, వ్రతాలు ఎన్నో చేసుకుంటాం. స్త్రీలకు పండగే పండగ. గౌరీదేవికి తమలపాకులతో కలశం దగ్గర అలంకరణ చేసుకోవాలి. ఒక్కొక్క ఆకు తీసుకుంటూ కలశం చుట్టూ తమలపాకుల్ని పరుచుకోవాలి. పరిచిన తరువాత అమ్మవారి దగ్గర తమలపాకులతో అలంకరణ బాగుంది. తర్వాత డబ్బులతో అలంకరణ. ఒక్కొక్క రూపాయి తీసుకుంటూ అమ్మవారి చుట్టూ తమలపాకుల మీద రూపాయి రూపాయి పెట్టుకుంటూ అలంకరించుకోవాలి. తర్వాత పూలు తీసుకొని అలంకరించుకోవాలి. నా దగ్గర ఎర్రజాజులు ఉన్నాయి కాబట్టి ఎర్రజాజులతో అలంకరణ చేశాను. గులాబీ పూలతో కూడా అలంకరించుకోవాలి. వరలక్ష్మీదేవి అలంకరణ చేసుకున్న తర్వాత అమ్మవారిని ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఇప్పుడే మా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టి మరొన్న వీడియోస్తో మళ్ళీ వస్తాము. నమస్కారం.